చక్కెర ధరలు పెరుగుతూ ఉండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర దిగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేంద్రం నిర్ణయం వల్లే చక్కెర ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు కేజ్రీవాల్. దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులపై భారం తగ్గించే చర్యల్లో భాగంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతానికి అక్టోబర్ 31 వరకు ఈ దిగుమతులను అనుమతి ఉంటుందని వెల్లడించింది. పండుగల సీజన్ సమీపిస్తున్న క్రమంలో దేశంలో చక్కెరకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగా దిగుమతులకు అనుమతి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. తక్కువ ఉత్పత్తి కారణంగా దేశీయ మార్కెట్లో చక్కెర సరఫరా తగ్గడంతో గత 2 నెలల్లో ధరలు దాదాపు 40% పెరిగాయి. దీంతో దాదాపు 10 ఏళ్ల తర్వాత భారత్ చక్కెర దిగుమతుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెరను వినియోగించే దేశంగా భారత్ ఉంది. పండుగల సీజన్ లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండడంతో దేశీయ మార్కెట్లో సరఫరా కొరత ఏర్పడకుండా ప్రభుత్వం దిగుమతులకు అవకాశం కల్పించింది. భారత్ నుంచి చక్కెర దిగుమతుల డిమాండ్ పెరగడం అంతర్జాతీయ మార్కెట్లపైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో దేశీయ మార్కెట్లో చక్కెర సరఫరా పెరిగి ధరల నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు చక్కెర కొరతపై ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ వల్లే దేశంలో చక్కెర కొరత ఏర్పడిందన్నారు.